జరిగితే మీ రౌడీయిజం చూడండి, మీ గుండాయిజం చూడండి అని ఈయన ట్వీట్లు చేసేవాడు. ఇప్పుడు వీటన్నిట్లో ఏమైనా చేయగలుగుతున్నాడా? ఇప్పుడు అదే చింతమనేని కొల్లేరు దగ్గర ఏం చేస్తున్నాడు ఈయన తెలియదు. ఈయన పర్యావరణ మంత్రే కదా, కొల్లేరులో ఏం చేస్తున్నాడు తెలియదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కదా, కొల్లేరులో ఏం చేస్తున్నాడు తెలియదా? ఈ ప్రభుత్వం చేస్తున్నా లేదా ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలిసి ఏం చేయలేని పరిస్థితి ఆయన. అలాగని చెప్పేసి వదిలేస్తే తన భవిష్యత్ రాజకీయం ఏంటి? ఇప్పుడు కాబట్టి తన ఎస్టాబ్లిష్మెంట్ ఏదో ఒకటి చేసుకోవాలి. ఇక్కడ మాక్సిమం ఏం చేస్తారు, ఇప్పుడు రోడ్లు వేయించాను, లేకపోతే దానికి 1 కోటి రూపాయలు నేను విరాళం ఇప్పించాను, లేకపోతే దీనికి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, ఇలాంటిది వన్ ఆఫ్ ద న్యూస్ ప్రతి అధికారి ప్రతి నాయకుడికి ఉండేటటువంటి. దీనివల్ల ఫోకసింగ్ ఎక్కువ కావట్లేదు. ఇంకోటి, లోకేష్ సీఎం చేశాక తన కార్యకర్తలు ఎంతవరకు కంట్రోల్లో ఉంటారో తెలియదు. ఇప్పుడు మొన్న ఎలా అయితే ఒక గేమ్ నడిపారో, ఏది గత 15-20 రోజులు గొడవల తర్వాత రాజ్యసభ తీసుకెళ్ళి లింగమనేనికి ఇచ్చారు. ఎవడు మాట్లాడకుండా కంట్రోల్ చేశాడు కదా. మామూలుగా అయితే అదే ఇదివరకు అయ్యి ఉంటే కనుక జనసేన వాళ్ళే క్వశ్చన్లు చేసేవాళ్ళు, వాళ్ళకి బానిసలుగా చేస్తున్నామా అది ఇదని అందరూ పోస్టులు పెట్టేవారు. ఆ పోస్టులు పెట్టకుండా ఈయన ఎదురుదాడి చేసేసేయడంతో కంట్రోల్ అయింది కదా, కంట్రోల్ అయిపోయారు. మేబీ అట్లాగే లింగం అనే ఈ విషయంలో కూడా లోకేష్ సీఎం అవుతున్నారన్నటువంటి పాయింట్ ని తను కార్యకర్తల దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటి నేనేం చేసినా కరెక్టే, మీకోసమే చేస్తున్నా, లోకం కోసమే చేస్తున్నా, దేశం కోసమే చేస్తున్నాను ఫీలింగ్ కోసం కల్పించడం కోసం చేస్తున్నట్టు ఒక ఆస్పెక్ట్ అనుకోవచ్చు. ఒక ఆస్పెక్ట్ ఇది విశ్లేషణ తప్పించి మనమేమి ఆయన చెప్పిన మాటలనే విశ్లేషించాలి.